ఈ పరిణామాలు అంటే నోటీసులు ఇవ్వటం, కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు నోటీసులు ఇవ్వటం మీరు ఏ విధంగా చూస్తారు? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఏంటంటే ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలనలో ఏదంటే అది ఏదైనా మేము 6 గ్యారెంటీల అమల్లోకి ఎందుకు తీసుకురాలేదని క్వశ్చన్ చేస్తే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొస్తారు. లేదు ఇప్పుడు ఏదైతే ఎన్నికలు వస్తున్నాయో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఏదో సిట్ నోటీసులు అని చెప్పి ఇట్లా డైవర్షన్ జరుగుతుంది. ప్రతిదానికి ఏదో ఒకటి మేము ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలని అన్యాయాల్ని నోరు తెరిచి అడుగుతుంటే, ప్రజల పక్షాన్ని నిలబడి అడుగుతున్న ప్రతిసారి ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి దాని డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే 2 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది రేవంత్ రెడ్డి పాలనలో. మేము ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూనే ఉన్నారు. ఏం జరుగుతుందో ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలుగా కాలయాపన టైం వేస్ట్ చేసుకుంటూ వస్తున్నారు తప్ప 2 సంవత్సరాల సిట్ విచారణ జరుగుతూనే ఉంది కదా. ఈ విచారణలో ఏం తేలింది? ఏమీ లేదని సుప్రీంకోర్టే కొట్టిపడేసి కేసు కొట్టేయండి అని చెప్పినాక ఏం జరిగిందని చెప్పి మళ్ళీ పదే విచారణకు పిలుస్తున్నారు. దీనికి కక్ష సాధింపులు తప్ప ఇందులో వేధించే తత్వం తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. రేవంత్ రెడ్డికి మేము తీవ్రంగా ఒకటే చెప్పదలుచుకున్నాము. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, రాష్ట్ర సాధకుడు అయిన కేసీఆర్ గారిని ఇలా హింసిస్తుంటే ఎవరం చూస్తూ ఊరుకోము. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇంకోసారి ఇలాంటి ఈ రోజు కూడా చాలా సురక్షితంగా కేసీఆర్ గారు బయటకు వస్తారు. మీ అందరికి కూడా తెలుస్తుంది. మీడియా అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న మీడియా అందరినీ కూడా మీరు వెళ్ళి అధికారులు అడగండి అసలు ఏం ప్రశ్నించారు, దాని కేసీఆర్ గారికి జవాబు ఏం చెప్పారు. మొన్న కూడా ప్రశ్నించారు, కేటీఆర్ గారిని ప్రశ్నించారు, సంతోష్ రావు గారిని ప్రశ్నించారు, హరీష్ రావు గారిని 3-4 గంటలు ప్రశ్నించారు. ఏం తెలియంది, ఏం తెలిసిందని చెప్పి పదే మళ్ళీ కేసీఆర్ గారిని అప్పుడు ఏదైనా చెప్తేనే కదా. ఇప్పుడు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఏదైనా విషయాలు తెలిసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి, దాన్ని బట్టి మేము మళ్ళీ కేసీఆర్ గారిని కూడా విచారిస్తున్నామని చెప్పి ఏదైనా తెలిస్తేనే కదా పిలవాలి. మీరందరూ కూడా దయచేసి వాళ్ళందరినీ అధికారులను కూడా ప్రశ్నించండి. ఎందుకంటే కేవలం ఊరికే పిలవడము, వెళ్ళటము, టైంపాస్ చేసుకోవడం తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, ఈ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ ప్రాంతాలందరూ కూడా, సైబరాబాద్ పోలీస్ స్టేషన్ అందరూ కూడా ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు. పోలీసులు కూడా ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ ఏమి లేని దాంట్లో ఊరికే ఏదో ఒకటి క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి టైం వేస్ట్ పనులు చేయొద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డిని కోరుతున్నాను. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వం ఇట్లా కేవలం ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఇలా చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు డెఫినెట్గా దీనికి తిరిగి జవాబు ఇవ్వబోతారు. అయితే ఈ కేసులు కానీ ఈ గొడవ, ఈ హడావిడంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద, మున్సిపల్ ఎఫెక్ట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉండదు? ఏమి పడదండి, ఈ ఎఫెక్ట్ ఏం పడదు. మొన్న మీరు చూసారు సర్పంచ్ ఎలక్షన్లో కేసీఆర్ గారు వెళ్ళలేదు, కేటీఆర్ గారు వెళ్ళలేదు, హరీష్ రావు గారు వెళ్ళలేదు ప్రచారానికి. అయినా కూడా మా అభ్యర్థులు మంచి గెలుపుతోనే వచ్చారు. ఆల్రెడీ కాంగ్రెస్లో గెలిచిన సర్పంచులు కూడా మా వైపు వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. మీరు రేపు రాబోయే 1 సంవత్సరం కాలంలో మీకే అర్థమైపోతుంది. మొత్తం రాష్ట్రమంతా కాలమే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపుకే చేరుతారు అందరూ. ఇప్పుడు వెళ్ళిన దొంగలు కూడా ఎవరైతే వాళ్ళ అధికారం కోసమో వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వచ్చే ప్రయత్నంలోనే ఉన్నారు. అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మీకు రేపు వచ్చే సంవత్సరం కాలంలోనే మీకు అర్థమైపోతుంది కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. మరో 10 రోజుల్లో మీ పదవీ కాలం ముగియబోతుంది. సో జిహెచ్ఎంసీని ఇప్పుడు 300గా డివిజన్లుగా మారుస్తున్నారు. సో దాని గురించి మీ అభిప్రాయం? డీలిమిటేషన్స్ అయితే చేశారు. ఏదైతే 600 కిలోమీటర్ల విస్తరణ ఉండేది 2000 కిలోమీటర్లో లేదో లార్జెస్ట్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ కింద చేయాలని చెప్పి చెప్తున్నా కదా. మున్సిపల్ శాఖ మంత్రిగా ఏమీ అవగాహన లేని వ్యక్తి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ పెట్టుకుంటే ఇట్లానే ఉంటుంది. ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు డీలిమిటేషన్ చేసేస్తారు, ఇష్టం వచ్చినట్టు మర్జింగ్ చేసేస్తారు. అక్కడ ఇప్పుడు మున్సిపాలిటీస్ 27 అర్బన్ లోకల్ బాడీస్ ఏదైతే మర్జ్ చేశారో అక్కడ ఉన్న ట్యాక్స్ వేరు, ఇక్కడ జిహెచ్ఎంసీలో ట్యాక్స్ వేరు. ఇది ప్రజలపైన భారం మోపేయడం తప్ప ఇంకేమీ లేదు. బట్ స్టిల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. దానికి తగ్గట్టు వాళ్ళంతా కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నాం కాబట్టి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. వాళ్ళు గవర్నమెంట్ ఎట్లా తీసుకెళ్తే మేము అట్లా రెడీగానే ఉన్నాం. 3 కార్పొరేషన్లు చేస్తారా, లేకపోతే ఒకటే సింగిల్ లార్జెస్ట్ కార్పొరేషన్ చేస్తారా, ఏం చేస్తారా అనే దానికి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా రెడీ అయ్యి ఉన్నాము. కాబట్టి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే మెజారిటీ సీట్స్ దక్కబోతుంది. జూబ్లీహిల్స్ ఓటమి జిహెచ్ఎంసీ ఎన్నికలపై ఉండదంటారా? డెఫినెట్గా ఉండదండి. జూబ్లీహిల్స్ ఒక గెలుపు కాదు. మీరందరూ మీ సాక్షిగానే మీరు చూశారు. రేవంత్ రెడ్డి 6 సార్లు ప్రచారానికి వచ్చాడు. ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి 6 సార్లు ప్రచారానికి వచ్చాడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో. అది కూడా అడ్మినిస్ట్రేషన్ ఎలా వర్క్ చేసింది, పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేసింది, మొత్తం అంతా కూడా తీసుకొచ్చి ఏదైతే దొంగ ఓట్లు వేయించారో దగ్గరుండి పోలీసులు వేయించారంటేనే మీకే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఒక ఎలక్షన్ జరిపారు. ప్రజాస్వామ్యంలో ఎంత దారుణమైన ఎలక్షన్ మేము ఎప్పుడు కూడా చూడలేదు. మేము కూడా మా రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు మా దగ్గర కూడా
బై ఎలక్షన్లు జరిగినాయి, కానీ ఇంత దుర్వినియోగంగా మేము ఎప్పుడు కూడా అధికారులను వాడలేదు. కానీ అంత ఎత్తున వాళ్ళు వాడినా కూడా అది ఒక గెలుపుగా మేము భావించట్లేదు. నైతికంగా మేము గెలిచామని మేము భావిస్తున్నాం. మేడం ఫైనల్గా అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమో అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్తున్నారు. స్వయంగా కవిత గారే నా ఫోన్ మా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారు, మా సీక్రెట్స్ కూడా విన్నారు ఈ పార్టీ వాళ్ళు అని చెప్పి కవిత గారు ఆరోపిస్తున్నారు. కవిత గారి స్టేట్మెంట్ల మీద ఎందుకు అలా మాట్లాడుతున్నారో, దాని వెనకాల ఎవరు ఉన్నారో, ఎవరు కుట్రపూరితంగా మాట్లాడిపిస్తున్నారో అనే విషయం అందరికీ రేపు రానున్న కాలంలో అర్థమవుతుంది. ఎందుకంటే ఆవిడ నేనేమన్నా కేసీఆర్ గారు ఆవిడకి తండ్రి మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం బాపు అని పిలుచుకునే నేత ఆయన, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు. మా అభిమాన నాయకుల పైన ఇలాంటి విమర్శలు చేస్తే అది కవిత గారైనా ఎవరైనా సరే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. డెఫినెట్గా ఆవిడ మాటలు వెనక్కి తీసుకోవాలి. అది ఒకవేళ నిజమైతే ప్రూఫ్ చూపించాలి, ఆధారాలు చూపించాలి, ఆధారాలు సమర్పించాలి. ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రానున్న కొన్ని నెలల నుంచి ఆవిడ చేస్తున్న ప్రయత్నాల వల్ల బీఆర్ఎస్ నాయకులు, నిజంగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు నిజంగా చాలా తీవ్రంగా బాధపడుతూ ఉన్నాము. ఎందుకంటే మేము లోకల్గా పార్టీ నిలబడాలి, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, కేటీఆర్ గారు మాకు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండాలి, ఐటీ మంత్రిగా ఉండాలి, మనకు మళ్ళీ పెట్టుబడులు రావాలి, హైదరాబాద్ సిటీ అభివృద్ధి అవ్వాలి. ఏదైతే గత 10 సంవత్సరాలుగా మనం చేసుకుంటూ వచ్చామో అదంతా మనం కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైతే కేసీఆర్ గారు ఆశయాలు ఉన్నాయో అవి ముందుకు తీసుకెళ్ళాలి. పథకాలు ఏదైతే మనం ఇచ్చిన పథకాలు ప్రజలు అందుకోలేకపోతున్నారు అవన్నీ అందించాలని మేమందరం భావిస్తున్నాము. కవిత గారి స్టేట్మెంట్స్ వల్ల కొంతమంది శ్రేణులు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా మేమందరం తీవ్రంగా బాధపడుతున్నాం. బికాస్ సేమ్ ఒక కుటుంబం వ్యక్తి అయి ఉండి ఇలాంటి విమర్శలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ కేసుల్లో ఏమైనా అరెస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒకవేళ అరెస్ట్ ఏమైనా జరిగితే మీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది పార్టీ? డెఫినెట్గా అరెస్ట్ ఏమి ఉండదండి. అరెస్ట్ అయితే రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు రాష్ట్రం ఎట్లా అయిపోతుందో, రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంది, రాష్ట్రం అంతా బగ్గుమంటుంది. మళ్ళీ ఒక ఉద్యమంకి తెరలేపిన వ్యక్తి అవుతాడు రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు ఇది ఇక్కడ ఏమీ లేదు, అరెస్ట్ లేదు, ఏం లేదు. కేసీఆర్ గారు సురక్షితంగానే బయటకు వస్తారు. ఏం జరిగింది నేను ఏమంటున్నా, మీడియాకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అందరూ వెళ్ళి అధికారులను అడగండి, ఇన్నిసార్లు ఎందుకు విచారణ చేస్తున్నారు అనేది మీరు వాళ్ళని ప్రశ్నించండి.